శానిటరీ ప్యాడ్స్ గోడల మీద పెట్టేశారు, ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి డస్ట్బిన్ది. ఇంత దారుణం అమ్మ. మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా, ఇటు రండి. పబ్లిక్ యూరినల్స్కి వెళ్దామమ్మా మనం ఇప్పుడు. అక్కడ ఇలాగే ఉన్నాయో చూద్దాం. ఇదేందమ్మా శానిటరీ ప్యాడ్స్? దాంట్లోనే స్నానం చేయాలంటే వాళ్ళు, దాంట్లోనే బట్టలు ఉతుక్కోవాలి, దాంట్లోనే రోజు ఒక్క లైట్ ఉందమ్మా టోటల్ వాష్రూమ్కి, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది. రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఇచ్చుడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఒక్కదానికి సమాధానం చెప్పినాక నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతానమ్మా ఇక్కడ నుండి. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఇదిగో బాత్రూమ్లలో సగం బాత్రూమ్స్ అసలు పని చేయట్లే. ఒక టోటల్ అంత పిల్లలకి 2 బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి? మధ్యలో 3 hours క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా, పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తలేరంట. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట. స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు, ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు. ఏందమ్మా ఇది? చూడండి అమ్మా ప్రాబ్లమ్స్. మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా. చూడండి అసలు ఇదిగో ఏందమ్మా ఇది? మీ ఫుడ్ తిని చూడండి అసలు కాక్రోచెస్ బెడ్లో, అందరి బెడ్స్ కింద కాక్రోచెస్. కాక్రోచెస్ వస్తున్నాయంటే పెస్టిసైడ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే మీరు కొట్టుకోమని చెప్తున్నారంట. రాంగ్ కాదు, ఇంతమంది పిల్లలు చెప్పిన వాయిస్ రికార్డింగ్ మొత్తం ఉందమ్మా. వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా. నేను ఒకటే మాట చెప్తున్నాను అమ్మ, ఒకటే మాట చెప్తున్నాను. నేను వీళ్ళ వైపు మాట్లాడా వాళ్ళ వైపు మాట్లాడడం అనేది కాదు. ఇదే చూడండి, ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఏంది అసలు ఇది? ఇదిగో మేము వస్తున్నామని వాళ్ళకు 1 గంట ముందు వెళ్ళిపోయి రూమ్స్ వాళ్ళతో క్లీన్ చేయించారంట. క్లీన్ చేయని రూమ్ ఏమో ఇంత దరిద్రంగా. ఇదిగో చూడండి, చీపురు పట్టుకొని ఉడ్చుకున్నారంట వాళ్ళే పిల్లలు. చెప్పారమ్మా. ఇప్పుడు పిలిపించి మాట్లాడదాం, అదే 800 పిల్లల్ని కూర్చోబెడదాం, హౌస్ కీపింగ్ కూర్చోబెడదాం, మీరు కూర్చోండి. ఒక్కరంటే అబద్ధం చెప్పారు అనుకుందాం. ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్లో వెళ్ళి మాట్లాడాను నేను, అందరినీ కంబైన్డ్గా కూర్చోబెట్టి మాట్లాడలే. సరే ఒకరు చెప్పారు, ఇంకొకరు కూడా అదే ఎందుకు చెప్తున్నారు మరి? సరే ఒక్కటే మాట, డిబేట్ లాగొద్దు, డిస్కషన్ లాగొద్దు, ఒకటే మాట. ఇప్పుడు ఒక పిల్లలు చెప్పారు ఏంటంటే అమ్మ ఊడవరు, చీపురు పట్టుకొని మేమే ఊడవలసి వస్తుంది, ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి ఒక 1 hour మాకు ఫ్రీ టైం ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకోండి అని పంపించారంట. బెడ్స్ అన్నీ వాళ్ళే క్లీన్ చేసుకున్నారంట. ఈ మాటలు పాములు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, కాక్రోచెస్ అయితే మేమే ఫోటో ఇప్పుడే నేను మీకు చూపించాను. ఇవన్నీ వాళ్ళు చూపించినప్పుడు ఒకరి పిల్లలు అబద్ధం చెప్పింది, ఇంకొక పిల్లలు అబద్ధం చెప్పింది, ఒకరిదొకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకరి వర్షన్ ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? మీరు చెప్తున్నారమ్మా, అది మీరు చెప్పడం కాదు, పిల్లలు చెప్పాలి. ఒక మేల్ ఉంటాడంట టాయిలెట్స్లో క్లీనింగ్కి, అతను 24/7 అక్కడే ఉంటాడంట, మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు పిలిపిస్తా 5:30 దాకా ఉంటాడంట. ఒక్కరే పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు? సీసీ కెమెరాస్ ఉన్నాయా? టోటల్ వర్క్ చేస్తున్నాయా? అతని ఫోటో స్కావెంజర్ని 5:30 దాకా ఎలా అలో చేస్తారు మీరు? మేల్ని గర్ల్స్ హాస్టల్లో లేదమ్మా 5:30 వరకు అక్కడే ఉంటాడట. అతని ముందు బోల్ట్స్ లేవని కొన్ని బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాట పడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట, లేదంటే వేరే ఫ్లోర్కి పరిగెత్తుతున్నారంట. 1/2 hour ఫుడ్ కోసం అలౌ చేస్తున్నారంట. 1/2 hour అలౌ చేస్తే ఆ 1/2 hourలో వాళ్ళు 5th floor నుండి కిందకి దిగాలి, ఆ క్యూలో నిలబడాలి, తినాలి, మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. సాధ్యమవుతుందా సార్ అది? మనం ఒక పని చేద్దామమ్మా, పిల్లలందరినీ కూర్చోబెడదాం. ఇవాళ మనం వస్తున్నామని నాట్ వర్కింగ్ అనేది తీసేసి అవి పెట్టారంట, లేదంటే దాంట్లో అయినా లేవు, ఉన్న దగ్గర కూడా దాంట్లో కాక్రోచెస్ అంట. ఇప్పుడు ఇది క్లీన్ చేసినప్పుడు బాత్రూంలో క్లీన్ చేసిన బకెట్ తీసుకుపోయి దాంట్లో పెడుతున్నారంట.
టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర బ్రష్ తీసుకొచ్చి మంచినీళ్ళుది ఎక్కడ పెడుతున్నారా? అమ్మ పిల్లలు అందరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అమ్మ పిల్లలు కళ్ళతో చూసి చెప్పారు, ఇవన్నీ వాళ్ళ కళ్ళతో చూసి చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఇప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ఆ రూమ్స్లోకి తీసుకెళ్తాను. రూమ్స్ కండిషన్ చూడండి మీరు. రూమ్స్ కండిషన్ చూపెడదాం ఇటు. బట్టల తర్వాత విషయం, బట్టలైనా పర్వాలేదు. ఆ రూమ్స్ కండిషన్ చూడండి ఒకసారి. ఏందమ్మా ఈ రూమ్స్? మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి, బెడ్ల మీద వాటర్ పడి, ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా. ఇది ఇది ఈ రూమ్ చూడండి, ఇలా ఉంటారమ్మా ఎవరన్నా? ఇది రూమ్ చూడండి. పిల్లలే వెకేట్ చేయట్లేదా? ఓహో, ఒక్క రూమ్ కాదమ్మా, అన్ని రూమ్ల కండిషన్ ఇదే ఉన్నది. అక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారు మరి? ఎక్కడ ఉన్నాయి ఖాళీ? నేను 5 floors మొత్తం తిరిగానమ్మా. ఇప్పుడు చూద్దాం మన ఇద్దరం వెళ్ళి. పిల్లలను అందరినీ పిలవండి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా. మీది రైటా వాళ్ళది రైటా ఈరోజు తేలిపోవాలి. ఓకే, పిలిచేసేయండి, అందరినీ పిలిచేసేయండి. పిల్లల ముందే మాట్లాడదాం ఏదైనా, పిల్లలు వెనకాలొద్దు. భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని? ఎందుకు తెలీదు? మీ ముందే కనిపిస్తుంది కదా. మేము రామంటే పంపించారు. మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు? డోర్ పక్కన పెడతారు, ఆంటీ తీయండి అంటే మేము క్లీన్ చేస్తాం కదా, మీకేంది ప్రాబ్లం అని అంటారు. మ్యామ్ జస్ట్ 2 వాష్రూమ్స్ ఉన్నాయి మ్యామ్, అందులో కూడా ఒక దాంట్లో వాటర్ వస్తుంది, దాంట్లో వాటర్ రావు. అలా ఈ మార్నింగ్ కూడా 7కి 7కి లేకపోయినా కూడా 7 తర్వాత వెయిట్ చేయాల్సి వస్తుంది. వాటర్ ఫుల్ పేపర్ ఏది? పేపర్ కూడా రోజు స్నానం చేస్తాం కదా, వాటర్ అంతా బయటకు వస్తుంది. ప్రాబ్లమ్స్ చిట్టా. రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు ఇట్రా కవిత, వాళ్ళు మేల్ ఎవరన్నా వెనక కూడా ఆ డోర్ దగ్గర కూడా చూడండి. సార్ ఇలా ఉండొచ్చునా? సార్ ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దు నా. మరి ఉండొచ్చునా? ఎన్ని హాలిడేస్ రాలేదు? సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్? మరి సమ్మర్ హాలిడేస్లో చేపియాలి కదా. చేపియాలంటే ఏమీ చేపియలేదు. ప్రతి రూమ్ తిరిగాను నేను. ఆ డోర్స్ తీసేసుకోండి మీరు, బాత్రూమ్ డోర్స్ అన్నిటి తీయండి. ఒకే ఒక్క ట్యూబ్ లైట్. ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట. ఇంత దారుణమా మనుషులు? ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి? ఇంకెక్కడ కూడా తీసుకోండి. మొత్తం డోర్స్, విండోస్. ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది, బ్రష్ చేసుకోవడానికి అన్ని పని చేయవు. అది ఒకటే పని చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ మగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు. చెప్పారు సార్, అన్నీ చెప్పారు, పిల్లలు అన్నీ చెప్పారు. ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు. లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి, అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి. మీరే కర్చీఫ్ లేనిది లోపల నిలబడలేకపోతున్నారు.
ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్? అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్లో, ఇదేనా సార్ సమాధానం? ఎంతకాలం అయింది ఉండబట్టి? ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకు సార్ అది క్లోజ్డ్? పర్వాలేదు, కనీసము వేరేవి మనకు దొరుకుతాయి, అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయటకు, అవన్నీ పెట్టవచ్చు కదా. ఇప్పుడు మేము చెప్తే అలాగే కాదు, అప్పుడు ప్రిమిసెస్ మార్చండి అంతేగాని అటువైపు హౌజెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా? అన్ని రూమ్స్లలో ఇవి రెండు వైపులా ఓపెన్ ఉన్నాయి, దాంట్లో నుండి కాక్రోచెస్, ర్యాట్స్, జర్రీలు. ఎలా సార్? చూడండి అన్ని రూమ్స్లలో, ఒక రూమ్లో కాదు, ప్రతి ఒక్క రూమ్లో ఓపెన్ ఉన్నాయి. ఉంటాయా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుందంట ఈ ఏజ్లోనే. ఆ మాత్రం మనం ఆలోచన చేయాలి కదా. ఎలా కూర్చుంటారు చెప్పండి? డే అంతా ఇలా ఎక్కడ కనీసం ఇట్లా బెండ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పిల్లలు ఎలా ఉంటారు? మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మ్యామ్ ఈ ఏజ్లోనే అని చెప్తున్నారు. కిచెన్ ది అంతా స్టోర్ రూమ్ అంతా కిచెన్ అక్కడే. ఓ స్టోర్ రూమ్ లాక్ కరే, ఆ స్టోర్ రూమ్లో అట్లా పడేశారు, దాంట్లో నుండి ఎన్ని కాక్రోచ్లు తయారై బల్లులు తయారై మీ పిల్లల రూమ్లోకి వస్తున్నాయి కదా. పైన సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో స్టోర్ రూమ్ ఎలా పడేశారు? అవసరం లేని వస్తువులు అన్నీ అందులో పడేశారు. అండ్ విండో ఓపెన్ పెట్టారు, దాంట్లో నుండి కాక్రోచెస్, బల్లులు, జెర్రీలు అన్నీ వస్తున్నాయంట. ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి. మ్యామ్ అంటారు అలాంటి ప్రాబ్లమ్సే లేవని. అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారమ్మా? మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు వినిపిస్తాను అవన్నీ చూడండి. అంతేగాని తప్పు ఉంది సరిదిద్దుకోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు, అనవసరంగా చెప్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు, కరెక్ట్ కాదమ్మా. ఆ బాత్రూమ్ మీరు రోజు వాడండి, వెళ్ళి రోజు అక్కడే స్నానం చేయండి, మీరు రోజు వాష్రూమ్కి అక్కడే వెళ్ళండి. ఆ లీకేజ్ ఉండే చూడండి రూమ్, ఆ రూమ్లో పెట్టండి ఈ మ్యామ్ని ఒక 6 నెలలు. వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజు కట్టే పరిస్థితిలో లేకున్నా కానీ మీ దగ్గర చదివిస్తున్నారు చూడండి, అది గొప్పతనం. ఓకేనా? ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి.